ఓ పక్క రోగం, మరో పక్క వ్యసనం. ఇవి చాలా ఉన్నట్లు గొడవలు. అలా మూడింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తుంది ఓ మహిళ. అది మే 7. ఆ రోజు జ్యోతి అనే ఓ 18 ఏళ్ల మహిళ తన తల్లి చంపాదేవి ఇంటికి వచ్చింది. ఈ చంపాదేవి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ ఇందిరాపురం గ్రామంలో ఉంటుంది. తల్లి చంపాదేవి ఓ క్యాన్సర్ పేషెంట్. దీంతో తల్లి పని చేసుకోలేకపోవడంతో తల్లిని అలా చూడలేక ఆమె కూతురు జ్యోతి తన భర్త లలితేష్ ను తీసుకుని పుట్టింటికి వచ్చింది. అలా వెళ్లిన ఆమె తల్లి చంపాదేవికి అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. అయితే అప్పుడే సడన్ గా బాబీ కుమార్ అనే వ్యక్తి లోపలికి వచ్చాడు. గదిలో ఉన్న చంపాని పడవబోయాడు. దీంతో అక్కడే ఉన్న ఆమె కూతురు జ్యోతి అతనికి అడ్డుపడి అరిచింది. ఆ అరుపులు విని ఆమె భర్త లలితేష్ వచ్చాడు. కత్తితో దాడి చేస్తున్న బాబీని అడ్డుకున్నాడు. అయినా బాబీ మాత్రం ఇద్దరిని బలంగా తోసేసి నిన్ను చంపేస్తా చంపా అంటూ ఆమె మీదకు వెళ్లాడు. అయితే ఇంతలో ఆమె కూతురు తల్లికి ఏ అపాయం కలగకూడదని అడ్డం వెళ్లటంతో తల్లి చంపా కడుపులో దిగాల్సిన కత్తి ఆమె కూతురు జ్యోతి కడుపులో దిగింది. తన కూతుర్ని పొడి చేసి పారిపోతున్న బాబీని చూసి చంపా గట్టిగా అరిచింది. నా మీద ఉన్న కోపం నా కూతురు మీద చూపిస్తావా అంది. అక్కడే ఉన్న అల్లుడికి ఆమె అలా ఎందుకు అనిందో అర్థం కాలేదు. పైగా భార్య చావు బతుకుల్లో ఉండటంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. ఈలోగా పోలీసులు సీన్ లోకి వచ్చారు. చంపాని చంపాలని వచ్చిన ఆ బాబీ జ్యోతిని పొడి చేసి పారిపోవటంతో అసలు ఈ బాబీ ఎవరని మొత్తం కూపీలాగారు. అప్పుడే వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. క్యాన్సర్ బారిన పడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న చంపాపై పట్టరాని కోపం వచ్చింది వారికి. వెంటనే చంపాను విచారించారు. ఆ బాబు ఎవరో నీకు బాగా తెలుసు కదా అన్నారు. ఆ తెలుసందామే. అయితే కథంతా నీ నోటి నుండే వింటాం, ఫుల్ స్టోరీ మొత్తం చెప్పమన్నారు పోలీసులు. తడబడుతూనే మొత్తం స్టోరీ పోలీసులకు చెప్పేసింది చంపా. ఈ చంపా గలీ స్టోరీ వింటే అసహ్యం కూడా అసహించుకొని ఆమెడు దూరం పరిగెడుతుంది. అయితే చంపా చేసిన పాపానికి ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతుంది. అయితే వయసులో ఉన్నప్పుడు ఆ మాటకొస్తే వయసు అయిపోయాక కూడా బోలెడు లవ్ స్టోరీలు నడిపింది చంపా. అలా నడిపే ఓ శత్రువుని తయారు చేసుకుంది. తన ప్రాణాల మీదకు తెచ్చుకొని కూతురి ప్రాణాన్ని బలి చేసింది. ఈ చంపా వయసుకి రాకముందే వయసుకొచ్చేసా అనుకొని ఆపుకోలేని కోరికలతో ఓ వ్యక్తితో 3 ముళ్ళు వేయించుకుంది. అయితే 3 రాత్రుల ముచ్చట్లు తీరేలోపే 3 ముళ్ళు వేసిన భర్త పుట్టుకుమన్నాడు. శృంగారంలో ఓనమాలు కూడా దిద్దకుండానే కాటికి పోయావా అంటూ భర్త శవాన్ని పట్టుకొని ఏడ్చింది. కానీ ఇంతలోనే ఇంత ఏడుపు సీన్ అవసరమా అనుకుంది. వయసుంది, అనుభవించాలన్న కోరిక ఉంది. అలాంటప్పుడు వాటి కోసం భర్తే కావాలా అనుకుంది. అందుకే మరో జోడి కోసం వెతుక్కోవటం స్టార్ట్ చేసింది. అయితే కూతురు స్పీడ్ చూసిన చంపా పేరెంట్స్ ఆమెకు మళ్లీ పెళ్లి చేయకపోతే తమ పరువంతా బజారున పడుతుందనుకున్నారు. అందుకే నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని తలదించుకునేలా చేయొద్దంటూ ఆమెకు సంబంధాలు వెతకటం స్టార్ట్ చేశారు. చాలా సంబంధాలే చూశారు. కానీ చంపా మొదటి భర్త 16వ రోజు పండుగకు ముందే పుట్టుకుమన్నాడని తెలిసి ఆమెను చేసుకోవడానికి చాలా మంది భయపడ్డారు. చంపాను చేసుకుంటే తమ చీటి ఎక్కడ చినిగిపోయి గోడకు పటంలా వేలాడాల్సి వస్తుందో అని చంపా చెయ్యి పట్టుకునే సాహసం ఎవరూ చేయలేదు. దీంతో పేరెంట్స్ కి విసుగొచ్చింది. చంపాకు చిరాకొచ్చింది. తీరని కోరికలను తీర్చుకోవటం కోసం ఇలా గంగిరెద్దులా తయారయ్యి ఎంతమంది ముందు కూర్చోవాలి అనుకుంది. అయితే సరిగ్గా అప్పుడే బీహార్ కు చెందిన ఓ వ్యక్తి ఈ చంపా చెయ్యి పట్టుకోవడానికి ముందుకొచ్చాడు. అయితే అతన్ని చూడగానే చంపా ఇతను నా మొగుడిగా పనికిరాడంది. కారణం ఆ వ్యక్తికి ఓ కాలు అవుడు. అందుకే చంపా అతన్ని చిచ్చి అంది. నీ ముఖం చూసి నీ ఐరన్ లెగ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాక కూడా ఇతను నీకు తాళి కట్టే సాహసం చేయడానికి రెడీ అవ్వటం నీ అదృష్టం అన్నారంతా. మర్యాదగా దొరికిన దాంతో తృప్తి పడి పెళ్లి చేసుకుంటే సంసార జీవితంలో తృప్తి పడతావు. అలా కాదనుకుంటే ఒంటి స్తంభంలో ఒంటరిగా కూర్చొని జీవితాన్ని యవ్వనాన్ని కరిగించుకోవాల్సిందే అన్నారు. అవన్నీ వినగానే చంపాకి కూడా జ్ఞానోదయం అయింది. దీంతో అవిటివాడైతేనేమి శృంగారానికి పనికొస్తాడుగా, అది చాలు నాకు అనుకొని వెంటనే అతన్ని పెళ్లాడింది. సంవత్సరం తిరిగేసరికి జ్యోతిని కనేసింది. అయితే బిడ్డను కన్నాక భర్తతో అవసరమే లేదనుకుంది. కారణం భర్తను ఇష్టం లేకుండా పెళ్లాడింది. పడక సుఖాల కోసం కక్కుర్తిపడి బిడ్డను కనింది. అయితే అలా కన్నాక చంపాకి భర్తతో కాపురం నచ్చలేదు. అవిటివాడితో కాపురం అవిటిగానే ఉంటుంది. అందుకే ఇలా కుంటుకుంటూ చేసే కాపురం తనకొద్దనుకుంది. అందుకే భర్తను బీహార్ లోనే వదిలేసి నెల నెల డబ్బు పంపమని ఇందిరాపురం వచ్చింది. అలా అక్కడకు చేరిన చంప అక్కడే కూలి పనులు చేసుకుంటూ మరో పక్క భర్త పంపే డబ్బుతో కూతుర్ని చూసుకుంటుంది. అయితే భర్తను వదిలేయటంతో శరీర తాపాన్ని తట్టుకోలేకపోయింది. అందుకే ఆ ప్రాంతంలోనే ఉండే బాబీ కుమార్ అనే వ్యక్తిని సీరియస్ గా లవ్ చేసింది. అతనితో తన కోరికలన్నీ తీర్చుకుంటూ హ్యాపీగా బ్రతుకుతుంది. అలా చాలా సంవత్సరాలు, అంటే దాదాపుగా తన కూతురు పెద్దదయ్యే వరకు ఆ బాబీతోనే ఉంది. ఆమె బంధంతో బాబీ ఆమెకు దాసోహం అయిపోయాడు. కూతురు జ్యోతికి తల్లి గురించి అన్ని తెలిసినా ఏం మాట్లాడలేకపోయింది. తల్లంటే భయంతో ఆమెకు ఎదురు చెప్పలేకపోయింది. చంపా మైకంలో పడి చంపాలేని జీవితం చాలా చండాలంగా ఉంటుందనుకున్నాడు బాబీ. అందుకే ఆమె ఎప్పుడు పిలిచినా వెళ్లేవాడు, ఎక్కడికి రమ్మన్నా వచ్చేవాడు. ఇద్దరు అంత కరువులో ఉన్నారు మరి. అందుకే ఇద్దరు ఎప్పుడు జంటగానే ఉండేవారు. దీంతో వీరి భాగవతం మొత్తం చుట్టుపక్కల వారందరికీ కూడా తెలిసిపోయింది. తెలిసినా మా ఇద్దరి ప్రేమ చాలా స్ట్రాంగ్ అని నిలబడ్డారు. అయితే ఇదంతా బాబీ జైలుకి వెళ్లనంత వరకే. ఓసారి ఈ బాబీ ఓ దొంగతనం కేసులో పట్టుబడ్డాడు.
దీంతో పోలీసులు ఈ బాబీని పట్టుకుని జైల్లోకి తోశారు. అలా కటకటాల పాలైపోయాడు బాబీ. ప్రియుడు జైలుకి పోయాడని కొన్నాళ్లకే చంపాకు తెలిసింది. అదెలాగంటే ఈ బాబీ జైలుకి పోతూ ప్రియురాలను కూడా తనతో తీసుకుపోవాలి అనుకున్నాడు. తనెక్కడ ఉంటే ప్రియురాలు కూడా అక్కడే ఉండాలని స్వార్థ ప్రేమతో తను చేసిన దొంగతనంలో చంపాకు కూడా భాగం ఉందని పోలీసులకు ఆమె పేరు చెప్పాడు. దీంతో పోలీసులు చంపా ఇంటికి వచ్చారు. అప్పటికే ప్రియుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అల్లాడిపోతుంది చంపా. ఈ బాబీని నమ్ముకుంటే నన్ను నడి శృంగారంలో ముంచేసిపోయాడు. ఇప్పుడు అందులో నుండి తేలాలంటే మరో మగాన్ని వెతుక్కోవాల్సిందే అనుకుంది. ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో సీన్ మొత్తం మారిపోయింది. బాబీ చేసిన నేరంలో నీకు కూడా భాగం ఉందని పోలీసులు చంపాను కూడా పట్టుకున్నారు. దీంతో చంపా షాక్ అయిపోయింది. బాబీ చేసిన దొంగతనంలో తనకి ఎలాంటి సంబంధం లేదంది. అయినా పోలీసులు మాత్రం ఆమెను విచారించారు. అయితే చంపా ఆ దొంగతనంలో పాలు పంచుకోలేదని, కావాలనే ప్రియుడు ఆమెను ఇరికించాలని ఆమె పేరు చెప్పాడని తెలుసుకొని చంపాని వదిలేశారు. ప్రియుడిచ్చిన ట్విస్ట్ కి ఫీజులు ఎగిరిపోయాయి చంపాకు. చిచ్చి, ఇలాంటి వాడిన నేను ఇన్నాళ్లు ప్రేమించింది అని బాబీని ఛీ అనుకుంది. దీంతో అప్పటిదాకా సిన్సియర్ గా ఉన్న బంధానికి బ్రేకప్ చెప్పేసింది. నాకు సంతోషాన్ని ఇచ్చే వరకే నేను ఏ బంధంలో అయినా సిన్సియర్ గా ఉంటా, అంతేకాని నన్నే కేసులో ఇరికించాలనుకున్న బాబీ స్వార్థ ప్రేమ నాకు అవసరం లేదని బ్రేకప్ చెప్పేసుకుంది. తర్వాత అదే ప్రాంతంలో ఉండే అజయ్ అనే వ్యక్తిని లైన్ లో పెట్టింది. ఈ చంప చూడటానికి చాచి కొట్టాలనిపించేలా ఉన్నా ఆ విషయంలో పర్ఫార్మెన్స్ ఇరగదీసేది. అందుకే తన పర్ఫార్మెన్స్ ని అజయ్ కి రుచి చూపించి మరీ అతని లైన్ లో పెట్టింది. ఇక అప్పటి నుండి అజయ్ కూడా చంప భజన చేయటం మొదలు పెట్టాడు. అప్పటికే ఈ చంపాకు దాదాపు 40 సంవత్సరాలు వచ్చేశాయి. అయినా తను స్టిల్ యాక్టివ్ అన్నట్లు రెచ్చిపోయింది. ఓ పక్క ప్రియుడిని మెయింటైన్ చేస్తూనే మరో పక్క కూతురికి పెళ్లి కూడా చేసేసింది. అలా కూతురికి పెళ్లి 6 నెలలైంది. పెళ్లయ్యాక జ్యోతి భర్తతో కలిసి బబ్రాలలో కాపురం పెట్టింది. అయితే ఓ రోజు చంప నోటి నుండి రక్తం పడింది. దీంతో కూతురికి కబురు పెట్టింది. తల్లికి ఏమైందో అని కూతురు చంపాదేవిని హాస్పిటల్ కి తీసుకువెళ్లింది. ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్స్ చంపాకు క్యాన్సర్ సోకిందని చెప్పారు. అది బయటపడేసరికి ఆమె పరిస్థితి చేయిదాటిపోయిందన్నారు. ఆమె ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోమన్నారు. సరే అన్న జ్యోతి తల్లిని ఇంటి దగ్గర దింపి ఆమెకు తోడుగా తల్లితోనే ఉంటుంది. భర్త లలితేష్ ని కూడా తనతోనే ఉండమంది. ఏ నిమిషం ఏ అవసరం వస్తుందో నువ్వు కూడా నాతోనే ఉండమని అనటంతో అత్త పరిస్థితి చూసి అల్లుడు కూడా జాలిపడి సరే అని అక్కడే ఉన్నాడు. కూతురు జ్యోతి తల్లికి సేవలు చేస్తుంది. అయితే ఈ సీన్ అంతా జరగక ముందు మరో సీన్ జరిగింది. అది తెలియాలంటే ఓ 15 రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. మే 7న హత్య జరిగితే అందుకు 15 రోజుల ముందు ఈ చంపా మొదటి ప్రియుడు బాబీ జైలు జీవితం ముగించుకొని బయటకు వచ్చాడు. రాగానే చంపా చంపా అంటూ ఆమె కోసం ఇంటికి వెళ్లాడు. అయితే ఆ టైంలో తన చంపా బేబీ అజయ్ తో ఫుల్ బిజీగా ఉంది. అదంతా కళ్ళారా చూసిన బాబీకి బీపీ పెరిగిపోయింది. వెంటనే అజయ్ ని చంపాని పట్టుకుని ఉతికేశాడు. నేను జైలుకు వెళ్లగానే మరొకరిని చూసుకుంటావా అన్నాడు. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉండగా ప్రియుడు అజయ్ అక్కడి నుండి చిక్కిందే ఛాన్స్ అనుకుని పారిపోయాడు. ఈలోగా చంపా పారిపోతున్న ఆమె ప్రియుడినే చూస్తూ అజయ్ అజయ్ అని పిలిచింది. కానీ అజయ్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా పరారయ్యాడు. తిరిగి చూస్తే బాబీ తనని చంపేస్తాడేమో అని భయపడ్డాడు. అలాగా ప్రియుడిని చూస్తున్న చంపా చంపని చెల్లుమనిపించాడు. నువ్వేమో జైలుకు వెళ్ళావు, ఎప్పుడొస్తావో తెలీదు, మరి నేను ఒంటరిగా ఎలా ఉండాలి, అందుకే మరో తోడు వెతుక్కున్నానంది చంపా. ఆ మాటలకు ఒళ్ళు మండిపోయింది బాబీకి. మళ్ళీ అతన్ని కలిస్తే నిన్ను చంపేస్తా అన్నాడు. అక్కడితో ఆగలేదు. అజయ్ వివరాలు తెలుసుకొని అతనికి ఫోన్ చేసి చంపా జోలికొస్తే నీ చంప చెల్లుమనిపిస్తా అని బెదిరించాడు. అయితే ఇంత జరిగినా చంపా తన బుద్ధి మార్చుకోలేదు. పాత ప్రియుడు బాబీ కంటే కొత్త ప్రియుడు అజయ్ తోనే ఆమె ఎక్కువ హ్యాపీగా ఉన్నట్లు ఫీల్ అవటంతో ఎప్పటిలాగే అజయ్ తో కంటిన్యూ చేసింది. అదంతా బాబీకి తెలిసి చంపా తనని మోసం చేసిందని, ఆమె మోసానికి ఆమెను చంపటం ఒక్కటే కరెక్ట్ అని మే 7న ఆమెను చంపాలని చంపా ఇంటికి వెళ్లాడు. అయితే అప్పటికే చంపాకి తనకు క్యాన్సర్ సోకిందని తెలిసి వచ్చిన రోగంతో పోతున్న సుఖాలను గుర్తు తెచ్చుకొని కుయ్యో మర్రోమంటూ ఉండగా ప్రియుడు ఇంట్లోకి దూరాడు. చంపా నిన్ను చంపేస్తా అని ఆమె మీద పడి దాడి చేయబోయాడు. దీంతో అక్కడే ఉన్న కూతురు జ్యోతి అడ్డం వెళ్ళింది. దీంతో తల్లికి దిగాల్సిన కత్తిపోట్లు ఆమె కడుపులో దిగాయి. జ్యోతి అరుపులు విని ఆమె భర్త వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈలోగా చంపా పరుగున దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే వచ్చారు. అందరూ కలిసి గాయపడ్డ జ్యోతిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె చనిపోయింది. లలిత్ కి కూడా తీవ్రంగా గాయాలవటంతో అతన్ని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత జ్యోతిని పొడిచింది ఎవరా అని ఆరా తీస్తే అతను బాబీగా తేలింది. అతని గురించి ఆరా తీయగా ఈ చంపా బాబీలో ఎఫ్ఐఆర్ బయటపడింది. దీంతో చంపా గురించి పిన్ టు పిన్ బయటకు తీశారు. ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం గురించి తెలుసుకొని షాక్ అయిపోయారు. చంపా చరిత్ర చిరాకు తెప్పించింది వారికి. దీంతో ఆమె నోటి నుండే మొత్తం వినాలని చంపాను పట్టుకున్నారు. దీంతో తన ఒక్కొక్క ప్రేమ కథ పోలీసులకు వినిపించింది చంపా. ఫైనల్ గా చంపా హ్యాండ్ ఇవ్వటం వల్లే బాబీ ఆమెను చంపాలని వచ్చి అడ్డొచ్చిన ఆమె కూతుర్ని చంపి పొడిచి పారిపోయాడని తెలిసి పరారీలో ఉన్న అతన్ని పట్టుకున్నారు. విచారణలో చంపా తన చెయ్యి వదిలేసిపోయి మరో మగాడితో ఉంటుందన్న కోపంతోనే చంపాని చంపాలని వెళ్లి అడ్డొచ్చిన ఆమె కూతుర్ని పొడిచి పారిపోయారన్నాడు.
జ్యోతి హాస్పిటల్లో చనిపోవడంతో పోలీసులు ఆమె చావుకు కారణం బాబీ అని అతనిపై కేసు ఫైల్ చేసి అరెస్టు చేశారు. బాబీ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.